పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం సమీపంలో యాత్రా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026 నుంచి 2027 బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని శ్రీకాకుళం నగర క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంకటి రమణ అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి భారీ కేటాయింపులు చేయడం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో కేంద్రం రాష్ట్రానికి సహకారం అందిస్తోందని పేర్కొని ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే ఈ బడ్జెట్కు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేస్తూ పలు అంశాలను కూడాను ఆమె కేటాయించగలిగారు. అమరావతి రాజధానికి ప్రపంచ స్థాయిలో రాజధాని నగరంగా తీర్చిదిద్దడానికి అమరావతికి నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అమరావతికి 11.28 కోట్లను నిధులు, అలాగే పట్టణ అభివృద్ధి కొరకు 432 కోట్లను, అలాగే పోలవరం ప్రాజెక్టుల కొరకు 3,320 కోట్లను కేటాయించడం, అలాగే రవాణా మరియు మౌలిక సదుపాయాల కొరకు హై స్పీడ్ రైలు కారిడార్ హైదరాబాద్, చెన్నై వంటి నగరాల కొత్త నగర కారిడార్ ఉద్యోగ ఉపాధి మార్గాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో యువత వలసపోకుండా అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులకి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయ సహకారాలు అందించి మా యువతకి మెరుగైన సదుపాయాలు కల్పించవలసిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ తెలియజేసి ఉన్నాము. ఈ విధంగా మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో మీ అందరికీ, కేంద్ర పెద్దలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. అమరావతి ఆర్థిక మండలి బాపట్ల జిల్లాలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధిలో భాగంగా మంగళవారం బాపట్ల మండలం సూర్యలంక బీచ్ పర్యాటక ప్రాంతాన్ని పాండురంగాపురం బీచ్ వద్ద ఆక్వా ప్రాజెక్టులు, రొయ్యల ఉత్పత్తి కేంద్రాలను సింగపూర్ బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఆర్డీఓ ప్రి గ్లోరియా, సిపిఓ ఏఎస్ రాజు, డిపిఓఎల్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. That people come. It is nearest to Hyderabad, but for Amaravati, you came by the road. This is so you have to place an order. What do you want? So you go to beach, enjoy. So our idea of tourism also includes this to support the local. So you can respect in that. The department gives to government. So we have put this road network, they have agreed to 25 crore rupees. Okay. Here our product companies, local companies. Corporate farms will be there, sir. There is a corporate farms there. Corporate farms. శ్రీకాకుళం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం క్రాంతి భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వెంటనే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోర్స సంతోష్, కొన్నా శ్రీనివాస్, డిఎస్సి అభ్యర్థులు రామమూర్తి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న 30వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ప్రధాన అంశంగా నూతన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తామని చెప్పి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్
ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. ప్రస్తుతం రేపు 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేతృత్వంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగులపైన కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 5 మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులకి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ నెల చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన ట్రస్టుకు ₹1,00,000 విరాళం అందింది. ఐరాల మండలం పొలకల పంచాయతీ గుడిపల్లి గ్రామానికి చెందిన కాణిపాకంకు చెందిన రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఈ విరాళాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఓ రవీంద్రబాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, ఆలయ సూపరింట్ వాసు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక స్వచ్ఛతా డ్రైవ్ నిర్వహించారు. అపరిశుభ్రతపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ హోటళ్లు, దుకాణాలు యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ వైశాలి పవార్, స్నిప్పిల్ జగన్నాథ్, డీఎస్పీ ఎం రాంబాబు, మున్సిపల్ కమిషనర్ రత్నరాజ్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం సంబర పంచాయతీ పరిధిలో ఉన్న శంబర పోలమాంబను ఎమ్మెల్యే విజయ్ చంద్ర దర్శించుకున్నారు. సంబర పోలమాంబ దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. మేళతాళాలతో ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలో గల పద్మనాభం మండలంలో రైతు భరోసా కేంద్రం వద్ద తమకు యూరియా సచివాలయం సిబ్బంది ఇవ్వడం లేదని గంటలు గంటలు నిలబడుతున్నారని, చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన చేపట్టారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో తగరపు వలస అంబేద్కర్ కూడలిలో స్విగ్గీ ఉద్యోగుల నిరసన చేపట్టారు. స్థానిక దివిస్ ఉద్యోగులు తమ ఉద్యోగం చేసుకుంటూనే పార్ట్ టైం స్విగ్గీలో చేరి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని దివిస్ ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల కష్టాల్లో అండగా నిలిచే సీఎం నాయకత్వానికి నిదర్శనంగా ఆదోని నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ కార్యక్రమాన్ని జరిగింది. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తన క్యాంపు కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు 14,45,231 విలువైన రూపాయల చెక్స్ అందజేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం పెద్ద ఊరటగా నిలిచింది. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆపరేషన్ చేయించినావా? 21,000 రూపాయలు వచ్చిందయ్యా. ఏమైంది? ఎట్లా ఉంది ఇప్పుడు? హాస్పిటల్ అడ్మిట్ అయినావా? ఎట్లా ఉంది ఇప్పుడు? నమస్తే అమ్మా. నాకు ఆయాసం వచ్చి అడ్మిట్ అయినాం సార్. ఇక్కడ హాస్పిటల్ గాలి తక్కువ వచ్చిందని మళ్ళీ హెమియా ప్రాబ్లం ఆపరేషన్ చేసుకున్నాం. ఎట్లా ఉందమ్మా? డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయో మనం చూస్తా ఉన్నాం. ఎవరి ఇంట్లోనైనా సరే, ఇక్కడ ఒక తమ్ముడిని చూస్తా ఉన్నాను, క్యాన్సర్ వచ్చింది, తలకి మెదడు క్యాన్సర్ వస్తే పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. చిన్న వయసులో వచ్చే సమస్య. అతనికి 1,46,000 రూపాయలు అట్లా పరిహారంగా ఇచ్చాం. అలాగే చాలా మందికి లక్షలాది రూపాయలు ఇచ్చాం. మొత్తం కలిస్తే సుమారుగా 14,45,000 కుటుంబాలు, సుమారుగా కోట్లాది మందికి ఈరోజు మనము నరేంద్ర మోదీ ప్రభుత్వం కుటుంబ. వైసీపీలో బూతుల సంస్కృతి కొనసాగుతున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలతో సీనియర్ నాయకుల గౌరవం హరించబడిందని, పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసే ప్రణాళికను తెలిపారు. తప్పుడు భాష వాడే నాయకులు చరిత్రలో హీనులుగా నిలిచిపోతారని, తప్పు చేసిన వారిని, కులాన్ని తప్పుబట్టే విధంగా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సహేతుకం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కల విజయబాబు, గంటా నూకరాజు, మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు. నమస్కారం. మామూలుగా మనం రెగ్యులర్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రత్యేకించి కేవలం ఒక అంశానికే నేను ఈరోజు పరిమితం అవుతా ఉన్నాను. నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉన్నాం. ఒక సీనియర్ పొలిటీషియన్గా 6 టైమ్స్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా, ఎన్నో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఈ రాష్ట్రంలో పరిపాలన చూసిన వ్యక్తిగా, మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ, ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతా ఉన్నాను. సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు,
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీ ఫారం పంపిణీ కార్యక్రమంలో రసాబసా జరిగింది. ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసారెడ్డి, మాజీ గిడంగుల చైర్మన్ రజనీ పాల్గొన్నారు. 14వ వార్డు బీ ఫారం అభ్యర్థిగా సాహి ప్రకటించడంతో పార్టీ టికెట్ కోసం ఎదురు చూసిన పశువుల అనుచరులు మాజీ ఎమ్మెల్యేతో వాగ్విదానికి దిగారు. ఇరువురి మధ్య తర్జనబడ్డ కుర్చీలు విరగొట్టగా తర్వాత పార్టీ అభ్యర్థులకు బీ ఫారంను పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో 15 వార్డులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము 14వ వార్డు నుంచి గత 20 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి వస్తుల సుగుణ వైభవ్ ప్రకాష్ గారికి ప్రజాదరణ ఉన్నది. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన యువత ఈ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కట్టుబడి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ప్రదాత కోసము కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు, యువ నాయకులు ఈ రోజు ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఆ 14వ వార్డులో డమ్మి క్యాండిడేట్ అయినటువంటి వస్తుల స్థాయిలు గతంలో పోటీ చేసి 4వ స్థానం, గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ అభ్యర్థికి 4వ స్థానం 100 చిల్లర ఓట్లు వచ్చినాయి. అటువంటి క్యాండిడేట్ కు ఈసారి అవసరం లేదు. ఆ కాలనీ వాసులందరూ కలిసి 14వ వార్డు మహిళలతో పెద్దలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి జైలుకు పోయినటువంటి యువత మేము పోలీసు వాళ్లకు భయపడం, పార్టీకి పనిచేసినంత మాత్రాన పోలీసులు పిలిచి లోపలేపిస్తారు మాట్లాడడం ఇది తగదు, మంచి మర్యాదగా కాదు. ఇది పెద్దగా మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేగా వేసిరు, ఆ గౌరవాన్ని మేము గుర్తిస్తున్నాం. దాన్ని ఆ పక్షాన్ని మీరు ఉండండి, మమ్మల్ని చర్చించండి, మాట్లాడండి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ధర్మకర్త నేతల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు వాసం నాగేశ్వరరావు, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున, జనసేన నాయకులు పెనుముచ్చు ప్రవీణ్, అల్లూరి లోభరాజు తదితరులు పాల్గొనగా వందలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంక్రమణ 15 రోజుల నాడు స్వామి మరియు పంచముఖ ఆంజనేయ స్వామిగా పేరుంది. గత 4-3 సంవత్సరాల బట్టి ప్రతి సంక్రమణ 15 రోజుల నాడు అఖండ వైభవంగా స్వామివారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఒక 3,000 రూపాయలు 3,000 మంది జనంతో అన్నసంతర్పణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా స్వామివారి పూజలు జలామృతాలతో అభిషేకం జరిగి స్వామివారి పూజలు అందుకుని ప్రతి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం తమ పూజలు జరిపించుకుంటాల్సిందిగా ఇంకా దేవతల ప్రవర్తమానంగా వెలగాలని ఈ గుడి అంగరంగ వైభవంగా వెలగాలని శ్రీ 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 సప్తాంజనేయ గుడి కట్టి ఇంచుమించు 96లో ఈ గుడి నేతల అప్పారావు గారు ప్రారంభం చేశారు. కావున ఈ గ్రామ సహకారాలతో ఈ గుడిలు మంచి అభివృద్ధి చెందినవి ఉండాలని, మరి ఆంజనేయ స్వామి ఒక్కసారి దండం పెట్టుకుంటే మళ్ళా దండం పెట్టుకోవాలన్న మనసులో కోరిక ఉంటుంది. అలాగే పెద్దలు కూడా ఎప్పుడు కూడా ఈ గుడి ఖాళీ ఉండదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పండుగలు చేస్తూ అభివృద్ధి పదవులో నడాలని కోరుకుంటూ ఈరోజు మన కాకరపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ వారు 1996లో ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. తపతపాలుగా ఈ స్వామివారి యొక్క పూజలతోటి శక్తివంతమైన ఆంజనేయ స్వామిగా తయారైనారు. మన అయోధ్యలో రామాలయం నాడు మళ్ళీ ఈ భక్తాంజనేయ వారిని పునర్నిర్మాణించే యొక్క ఔన్నత్యానికి పాటుపడ్డారు. అందుచేత ఈ రోజు ఈ మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్సీ సంతోష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజలు కేసీఆర్ హయాంలో అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని, గత ప్రభుత్వ పాలననే బాగుందని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ నమస్కారాలు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార భాగంలో మన మున్సిపాలిటీకి చెందినటువంటి 7వ వార్డు ఎర్రవల్లి సింగారం గ్రామము ఈ 2 గ్రామాల్లో రుణపడి ఉంటామని తెలియజేస్తూ వారి సమస్యలు మా సమస్యలుగా గుర్తించి వారు గెలిచిన తర్వాత వారి వెంట ఉండి ఈ 2 గ్రామాలను మా అందరికీ నమస్కారాలు. ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీలో 7వ వార్డును ఈ మెజార్టీ ఇచ్చి నేను కేసీఆర్కు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం. మా ముందు గ్రామమైనటువంటి సింగారం కాలనీ ఇప్పుడు గజ్వేల్ మున్సిపాలిటీలో కాదు దొంగ హామీలను ఇవ్వడం జరిగింది. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పథకం పెట్టి 2500 రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మున్సిపాలిటీ అభివృద్ధి తోడ్పడాలంటూ కార్యకర్తలు ఓటర్లను విజ్ఞప్తి చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ప్రచార జోరు ఊపందుకుంది. అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ 6 వార్డు పార్టీ అభ్యర్థి మల్లేష్ రాయ్ తరపున 6వ వార్డు ఇన్ఛార్జి మాజీ మండల అధ్యక్షుడు గుజ్జుల మహేష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే గారికి ఓటు వేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతానా మల్లేష్ అన్న మీకు అందుబాటులో ఉంటాం. మేము ఇట్లా ఉంటాము, ఎమ్మెల్యే గారు ఇట్లా వస్తారు. మీకు ఎమ్మెల్యే గారికి ఓటు వేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతానా మల్లేష్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్ ఆడుకున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వెలుగొండ గ్రామంలో శ్రీ బగలముఖి అమ్మవారి శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్ల రథోత్సవం ఘనంగా జరిగింది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ముందుగా బగలాముఖి అమ్మవారి రథోత్సవం జరిపారు. అనంతరం తెల్లవారుజామున శ్రీ సిద్ధేశ్వర స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక విలేకరులతో మాట్లాడుతూ 2026-2027 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ద్వారా గ్రామీణ ఉపాధి, రైతులు, యువత, మహిళలు మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ వివిధ రంగాల్లో నూతన పథకాలు, విధానాలు మరియు ఆర్థిక మద్దతును ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీటీడీ లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా సిట్ ఇచ్చింది రిపోర్టు. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదో అసలు మా టైంలో చాలా ఘనకార్యాలు చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటాం అంటేనే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఈ యొక్క దీంట్లో భాగంగా ఏదో ఇప్పుడు మరి హిందువుల మనోభావాలు, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ వాళ్ళకున్నటువంటి ఏకైక ఆయుధం వాళ్ళకున్న నోరు. గతంలో కూడా చూసాం, ఆ రోజుల్లో కొడాలి నాని కానీ, వంశీ కానీ, ఇదే అంబటి రాంబాబు గారు కానీ, లేదా మన జోగి రమేష్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం ముఖ్యమంత్రిని సంబోధించేటువంటి తీరేనా? అసలు రాజకీయాలను ఎంత దిగజార్చదలుచుకున్నారు మీరు? గతంలో కూడా ఇదే మాటలు మాట్లాడారు. అంటే చాలా అసభ్యకరంగా మహిళల్ని కించపరుస్తూ వారి అనవసరమైనటువంటి విషయాలని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక ఇన్సేన్ లీడర్స్గా తయారై ఒక బంచ్ ఆఫ్ పీపుల్ గతంలో చేశారు. మళ్ళీ దాన్ని ఇవాళ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటువంటి వారి మీద వారి చట్టబద్ధంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ అంబటి రాంబాబు గారే కాదు, రేపు భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి విధంగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మరి ఒక రాజకీయాల్లో ఉన్నామంటే మనం గౌరవం పెంచాలి. ఈ యొక్క దుర్భాషలాడేటువంటి నాయకులు ఒక స్ట్రీట్ రౌడీస్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అభ్యంతరకరం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు మల్లెమోనిగూడకు చెందిన మహమ్మద్ గత 15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఆయనకు సరైన గుర్తింపు లేక ఎమ్మెల్యే రెహమాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ మౌలానా, అజ్మీర్ బురాన్, సిరాజ్, ఖలీల్, ఫారూక్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. వార్డు నుంచి మహమ్మద్ గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కార్యకర్తగా పనిచేస్తే వాళ్ళు కనీస గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా తను కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిగి అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు, అదేవిధంగా ఆరిఫ్ను గెలిపిస్తాను అని చెప్పి తను శపథం తీసుకోవడం జరిగింది. ఈరోజు దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తనతో పాటు జరుగుతాయి. కాబట్టి మీకందరికీ నాకు విన్నపం, పరిగి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నా విన్నపం ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటేసి పరిగి అభివృద్ధిని చూసి గత 2 ఏళ్ల పాలన చూడండి, 10 ఏళ్ల పాలన చూడండి, చూసి మీరు ఓటేయండి అని పరిగిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా నేను కోరుతున్నాను. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మహాత్మా గాంధీ పేరును చట్టంలో కొనసాగించాలని, కూలీ డబ్బులు పూర్తి